హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్కు కేర్ ఆఫ్ అడ్డా. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య మోడల్ స్కూల్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది చూడబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో అనేది చూడండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి గెస్ట్ టీచర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ గెస్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి 1 year కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దట్టు మనకి ఇక్కడ విశాఖపట్నం డిస్టిక్కి సంబంధించి. సో మనము ఈ నోటిఫికేషన్ కనుక అప్లై చేయాలి అన్నట్లయితే మనం అప్లై చేసి క్వాలిఫై అయ్యి మనము జాబ్ వచ్చినట్టయితే మనం విశాఖపట్నంలో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ అయినట్లయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనము ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు టీచ్ చేయాలో ఇక్కడ లిస్ట్ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అండ్ ఏ సబ్జెక్ట్స్కి సంబంధించిన మనకి ఇక్కడ గెస్ట్ టీచర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుందో ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే 118 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మనము ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ అలానే మనకి ఇక్కడ ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకి ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి. అండ్ అలానే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి కూడా మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్లో గమనించినట్లయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించి మనకి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా మనకి ఈ రిక్రూట్మెంట్ ద్వారాగా మనకి ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చెప్పాను కదా ఫ్రెండ్స్, 118 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ వాటి డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. ఈ 118 పోస్ట్లో మీకు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ పోస్ట్కి. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్ వైజ్గా మనకి ఇక్కడ సెగ్రిగేట్ చేయడం జరిగింది. అండ్ అలానే మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 2 years ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ NCERT అని చెప్పేసి అడుగుతున్నారు. లేదా మనకి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ అలానే ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా మనకి 50% మార్క్స్ అనేది అడగడం జరిగింది. అండ్ అలానే మనకి ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ అయిన BEd అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. ఎందుకన్నట్లయితే ఇక్కడ మనము టీచింగ్ జాబ్స్ కాబట్టి నార్మల్ గ్రాడ్యుయేషన్తో పాటుగా మనం ఖచ్చితంగా మనం ఇక్కడ BEd కోర్స్ అనేది కూడా మనం కంప్లీట్ చేసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అనేది దొరుకుతుంది. అండ్ అలానే మనం ఫర్దర్గా నోటిఫికేషన్లో మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ వైజ్గా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో సబ్జెక్ట్ వైజ్గా మనం చూసినట్లయితే మనము ఇంగ్లీష్ టీచింగ్ చేయాలి అన్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి ఇంగ్లీష్ లిటరేచర్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. లేదా అదర్ మాస్టర్స్ డిగ్రీకి సంబంధించి కూడా మనకు మాట్లాడినట్లయితే మనకి మనకి ఇక్కడ NCERT ద్వారా అయినా లేదా నార్మల్ మాస్టర్స్ డిగ్రీ అయినా కానీ మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ లిటరేచర్ అనేది చదవాలి ఇన్ కేస్ మనం ఇంగ్లీష్ టీచ్ చేయాలి అనుకున్నట్లయితే. హిందీకి సంబంధించి మనం చూసినట్లయితే హిందీ ఆర్ సాంస్క్రిట్ విత్ హిందీ హ్యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ తెలుగుకు సంబంధించి తెలుగు లిటరేచర్ అండ్ ఫిజిక్స్కి సంబంధించి PG ఇన్ ఫిజిక్స్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్కి సంబంధించి మనం కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నట్లయితే మనము పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనము మ్యాథమెటిక్స్ టీచ్ చేయాలనుకున్నట్లయితే PG ఇన్ మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ చూసినట్లయితే PG ఇన్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ అడుగుతున్నారు. అండ్ అలానే మనం ఫర్దర్గా మూవ్ అయినట్లయితే మనకి ఇక్కడ బయాలజీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. PG ఇన్ బయాలజీ అండ్ అదర్ రిలవెంట్ డిపార్ట్మెంట్స్ కూడా, అంటే అదర్ రిలవెంట్ మనకి ఇక్కడ ఏవైతే మనం స్పెషలైజేషన్స్ ఉంటుంటాయో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్లో వాటికి సంబంధించిన లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఎకనామిక్స్కి చూసినట్లయితే PG ఇన్ ఎకనామిక్స్ అండ్ అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ చదివినట్లయితే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ హిస్టరీకి సంబంధించి చూసినట్లయితే PG ఇన్ హిస్టరీ అడుగుతున్నారు. అండ్ పొలిటికల్ సైన్స్ చూసినట్లయితే PG ఇన్ పొలిటికల్ సైన్స్. అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం గమనించినట్లయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీకి సంబంధించి మనం చదివినట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదర్ రిలవెంట్ మనకి ఇక్కడ
కేటగిరీస్ అంటే మా స్పెషలైజేషన్స్లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే బీటెక్ అనేది మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఎంటెక్కి సంబంధించి కూడా మనం ఇన్ కేస్ ఎంటెక్ కూడా కంప్లీట్ చేసుకొని ఉన్నట్లయితే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి మనం గమనించినట్లయితే 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ NCERT ఇన్ concerned subject with at least 50 marks in aggregate అని చెప్పేసి అడుగుతున్నారు. ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ at least 50% మార్క్స్ ఇన్ ది concerned subject ఆర్ కాంబినేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అండ్ ఇన్ అగ్రిగేట్ అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మనము బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా లేదా ఇంటిగ్రేటెడ్ 4 years కోర్స్ కంప్లీట్ చేసుకున్నా 50% మార్క్స్ తోటి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో అంటే మనం ఏదైతే టీచ్ చేయాలనుకున్నామో ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్తో పాటుగా మనకి ఇక్కడ ఖచ్చితంగా బీఈడీ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. లేదా బీఈడీకి ఈక్వలెంట్ కోర్స్ మనం కంప్లీట్ చేసుకున్నా కానీ మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ CSET పాస్ అయ్యి ఉండాలి పేపర్ 2 సంబంధించి, లేదా స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయినా సరే మనం పాస్ అయ్యి ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. బోత్ మీడియంస్లో ఇక్కడ మనం టీచ్ చేయడానికి మనకి విల్లింగ్గా ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి మనము ఇంగ్లీష్ హ్యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో. హిందీకి సంబంధించి చూసినట్లయితే హిందీ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years అని చెప్పేసి అడుగుతున్నారు. సో హిందీ అనేది మన గ్రాడ్యుయేషన్ 3 years కంప్లీట్ చేసుకుంటాం కదా, ఆ 3 yearsలో ఖచ్చితంగా మనం హిందీ అనేది సబ్జెక్ట్ తీసుకొని ఉండాలి. థర్డ్ లాంగ్వేజ్ తెలుగు చూసినట్లయితే మనము థర్డ్ లాంగ్వేజ్ హ్యాస్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్. గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇక్కడ కూడా 3 years అనేది మనం కంపల్సరీ చదివి ఉండాలి. అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసినట్లయితే మ్యాథమెటిక్స్ హ్యాస్ ఎ మెయిన్ సబ్జెక్ట్గా మనం గ్రాడ్యుయేషన్ లెవెల్లో కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే సైన్స్కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదే సైన్స్ సబ్జెక్ట్ మనం టీచ్ చేయాలి అనుకున్నట్లయితే సో ఇక్కడ మనం గమనించినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎనీ 2 of the following సబ్జెక్ట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ వీటిలో ఎనీ ఆఫ్ ద 2 సబ్జెక్ట్స్ అనేవి మన గ్రాడ్యుయేషన్ లెవెల్లో చూస్ చేసుకొని మనం చదివినట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఆ తర్వాత సోషల్ స్టడీస్కి సంబంధించి గమనించినట్లయితే ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మెయిన్ సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ అండ్ పొలిటికల్ సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిల్లో మనం మెయిన్ సబ్జెక్ట్గా ఒక సబ్జెక్ట్ తీసుకొని మనము గ్రాడ్యుయేషన్ లెవెల్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే సోషల్ స్టడీస్ మనము టీచ్ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా ట్రీట్ చేస్తారు. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మినిమం ఏజ్ మనం ఇక్కడ గమనించినట్లయితే 21 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 60 years అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో రిటైర్డ్ టీచర్స్ ఉన్నట్లయితే స్టేట్ గవర్నమెంట్ లేదా KVS, NVS రికగ్నైజ్డ్ రిప్యూటెడ్ CBSE స్కూల్స్లో నుంచి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి 65 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లోనే మనము మన అప్లికేషన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, దట్టు మనకి రిలవెంట్ డాక్యుమెంట్స్తో సహా. సో మనము అప్లై చేసేయడానికి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనే కింద మనకి నోటిఫికేషన్ కిందే మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఫిల్అప్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రెసిడెన్సీకి సంబంధించి మనకి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అండ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని అటాచ్ చేసి మనం ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మనం పంపించాల్సి ఉంటుంది. recruitmentmrs@gmail.com మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో శాలరీకి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసిన జాబ్స్ అనేవి గెస్ట్ లెక్చర్ జాబ్స్ కాబట్టి మనకి పర్ పీరియడ్ లెక్కన మనకు పే చేయడం జరుగుతుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయినట్లయితే 350 per hour అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయినట్లయితే 300 per hour అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్ డే మ్యాక్సిమం అవర్స్ వచ్చేటప్పటికి మనకి 5 periods పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అండ్ అలానే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయినట్లయితే మనకి 6 periods అనేది ఇవ్వడం జరుగుతుంది. మంత్ మనం అప్రాక్సిమేట్గా అవర్లీ బేసిస్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ
45,000 వరకు మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి అండ్ అలానే 42,000 వరకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి మనకి శాలరీ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ అండ్ అలానే మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది 13th of August 2022 లోపు మనం ఇందాక మాట్లాడుకున్న ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడికి మనము ఈ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కనుక ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే మీరు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మన బేసిక్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండ్ మనము డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అడ్రస్ ఫర్ కమ్యూనికేషను, నేటివ్ డిస్ట్రిక్ట్ అండ్ అలానే లాంగ్వేజెస్ స్పీకింగ్ సంబంధించి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మన బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్, మీడియము ఇవన్నీ అడుగుతున్నారు. అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డిక్లరేషన్ మనం సైన్ చేసి మనం ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మన రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ బీఈడీకి సంబంధించి అండ్ అలానే మన ఏజ్ ప్రూఫ్కి సంబంధించి అండ్ మన కమ్యూనికేషన్ డీటెయిల్స్కి సంబంధించి అంటే లైక్ అడ్రస్ లాంటివి మనం ఇవన్నీ అటాచ్ చేసి మనము ఇక్కడ ఇందాక మాట్లాడుకున్న ఈమెయిల్ ఐడికి మనము ఆ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.